హాయ్ అండి. ఇవి మీకు తెలుసా అండి అనపకాయ గింజలు? ఇవి మా అత్త వాళ్ళ ఊరు సైడ్, మా అమ్మ వాళ్ళ ఊరు సైడ్ బాగా దొరుకుతాయండి. అత్త వాళ్ళ ఊరు, అమ్మ వాళ్ళ ఊరు దగ్గర దగ్గర కాబట్టి వాళ్ళు ఎక్కువగా తినేవాళ్ళు. అండ్ తర్వాత వాటిని ఉప్పు పసుపు వేసేసి ఉడకబెట్టేసుకోవాలి. తర్వాత తాలింపు గింజలు వేసేసుకొని ఉల్లిపాయలు మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేసేసుకోవాలి. ఇది ఎలాగుంటుందండి, చికెన్ కర్రీ టేస్ట్లోనే ఉంటుందండి. టేస్ట్ చేస్తుంటే ఇంకా తినాలనిపిస్తే మా వారైతే అదే చెప్తారు. తర్వాత అవి మగ్గిపోయిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసేసానండి. మీరు మామూలుగా కారం కూడా ఇప్పుడే వేసేసుకోండి. నేను పిల్లలు తినరు కాబట్టి నేను ఇప్పుడే వేయనండి. ఇవి ఇంకా అనపకాయ గింజలు కూడా వేసేసానండి. ఇవి ఆల్రెడీ ఉడికిపోయాయి కాబట్టి ఎక్కువ టైం పట్టదు. తర్వాత కొంచెంగా గడ్డల పేస్ట్ అండి. తర్వాత కొబ్బరి తురుము పెట్టేసుకున్నాను. కొబ్బరి తురుము వేసేసి కొంచెం వాటర్ వేసేసి ఒక 5 నిమిషాలు ఉంచేసేయండి. తర్వాత కొంచెం కారం వేసేయండి. తర్వాత కొంచెం ధనియాల పౌడర్ వేసేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకా కూర కంప్లీట్ అయిపోయినట్టు అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్